హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి మరి సోయుండి మాట్లాడుతాడా, సోయి లేక మాట్లాడుతాడా ఆయనకు ఏమీ అర్థమవుతలేదు. కాక ముఖ్యమంత్రి అయి తెలంగాణ రాష్ట్రానికి ఆయనగా ఎక్కడ మీటింగ్ జరిగినా, ఎక్కడ ఇన్వెస్టర్లు పిలిచి మీటింగ్కు ఆహ్వానించినా అడిగిపోయి తెలియని టాపిక్తోని అసలు ఆయనకు పూర్తి పరిజ్ఞానం లేనట్టు అనిపిస్తుంది. ఎందుకనంటే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడుతున్నాడంటే హైదరాబాదు అనే ప్రాంతాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు హైదరాబాద్ రాజధాని. అలానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు రాజధాని హైదరాబాద్ తెలంగాణ క్యాపిటల్ సిటీ. ఇది అందరికీ తెలిసిన విషయమే. హైదరాబాద్ నాట అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు అంట. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి అంట. ఈ ఇద్దరు మహానుభావులు హైదరాబాద్ను చాలా అభివృద్ధి చేశారంట. ఇంతకుముందు హైదరాబాద్ అంటే ఎవరికి తెలియదంట. హైదరాబాదు చరిత్ర 275 సంవత్సరాల ఏండ్ల కాలం నాటిది. హైదరాబాద్ చరిత్ర చార్మినార్ కట్టడం అనేది 1592 సంవత్సరంలో చార్మినార్ కట్టిర్రు. చార్మినార్ విశిష్టత అంటే దీన్ని బట్టి చూస్తే ఒక 500 ఏళ్ళ నాటి చార్మినారు, 273 ఏళ్ళ నాటి నిజాంల చరిత్ర, అంతకంటే ముందే హైదరాబాద్ డెవలప్ అయింది. హైదరాబాద్లో అజంజాహి మిల్సు ఎంత గొప్ప ఫేమస్, చార్మినార్ సీరెట్ డబ్బీలు ఎంత ఫేమస్. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు అట. ప్రపంచ దేశాలన్నీ తిరిగి చంద్రబాబు నాయుడు అట ఇన్వెస్టర్లను పట్టకొచ్చి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రాష్ట్రంలో హైటెక్ సిటీని ప్రారంభించి హైదరాబాద్లో ఎన్నో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని పట్టకొచ్చి ఇన్వెస్టర్లను పట్టకొచ్చి అభివృద్ధి చేసిన అంటాడు. మొన్న రీసెంట్లీగా ఒక నెల క్రితం జరిగిన దావోసు అంతర్జాతీయ ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఒక విలేకరు అక్కడ అడిగిన ఏమన్నాడు, హైదరాబాద్ సిటీ హైటెక్ సిటీ గురించి, హైదరాబాద్లో ఉన్న ఐటీ రంగం గురించి మాట్లాడని చెప్పేసి మాట్లాడితే హైదరాబాద్ను ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చింది నెల్లూట్ల జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పిండు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు పేరు ఎందుకు వచ్చింది? చంద్రబాబు మీరన్నట్టు కొద్ది వరకు ఐటీ ఇండస్ట్రీ మీద దృష్టి సారించిండు, కానీ మొత్తానికి హైదరాబాద్ను డెవలప్ చేసింది చంద్రబాబు కాదు. చంద్రబాబు విశిష్టత, చంద్రబాబు కథ ఏంది, చంద్రబాబుతో నీ దోస్తానింది, పచ్చ చొక్కల దోస్తాను ఇంకా నువ్వు మరస్తలేవు. చంద్రబాబు అనేటైనే హైదరాబాదుకు చేసింది ఏం లేదు. హైదరాబాద్లో ఉన్న విలువైన భూములను అమ్ముకొని విలువైన భూములను వాళ్ళకు సీమాంధ్ర నాయకులకు అప్పనంగా అతి తక్కువ రేట్లో కట్టబెట్టిండు చంద్రబాబు నాయుడు మామ ఎన్టీఆర్. చచ్చిపోయిన ఎన్టీఆర్ అతి తక్కువ స్టూడియో నిర్మాణాల కోసం గజంకు అతి తక్కువ 2000, 3500కు గొప్ప మంచి వాల్యుబుల్ ల్యాండ్ను ఆ కాలంలో అంటగట్టిండు. అవన్నీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ నిర్మించుకున్న స్టూడియోలన్నీ వాళ్ళ మామ అతి తక్కువ డబ్బులకు సీమాంధ్రులకు ఇచ్చిండు. చంద్రబాబు నాయుడు కూడా అదే కథ చేసిండు. చంద్రబాబు నాయుడు కృష్ణా జలాలు ఎత్తుకపోయిండు, చంద్రబాబు నాయుడు గోదావరి జలాలు ఎత్తుకపోయిండు. చంద్రబాబు గురించి నువ్వు మళ్ళీ వెనకేసుకొచ్చి చంద్రబాబు సుశుడు అనిపించుకోవడానికి నువ్వు మాట్లాడా. వైఎస్ రాజశేఖర రెడ్డి గురించి ఎవరికి తెలియదండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్పవాడు కొద్ది వరకు గొప్పవాడు, సంక్షేమ పథకాలు పెట్టినారంటే గొప్పవాడు, కానీ హైదరాబాద్ను అన్ని విధాలుగా డెవలప్ చేయలే. ఆయన కాలంలో షెడ్యూల్ వచ్చినాయి, స్పెషల్ ఎకనామిక్ జోన్లు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్లు అనేవి వచ్చినాయి. అప్పుడు తురకపల్లిలా, ఆ రంగారెడ్డి జిల్లాల వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? అక్కడ కూడా సెంట్రల్లో మీ కాంగ్రెస్ ప్రభుత్వము, మన్మోహన్ సింగ్ ప్రధాని, సోనియా గాంధీ అధినేతగా ఉన్నప్పుడు వచ్చినాయి. కానీ పూర్తి స్థాయిలో షెడ్యూలు అక్కడ ఇంప్లిమెంటేషన్ కాలే. హైదరాబాద్ చుట్టూ నగర ప్రాంతము మన వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో డెవలప్ కాలే. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని అభివృద్ధి చేసిండు. కర్నూలులో ఉన్న రౌడీలను, కడపలో ఉన్న ఈ రియల్ ఎస్టేట్ రౌడీలను, కర్నూలులోని రియల్ ఎస్టేట్ రౌడీలను పట్టుకొచ్చి ఆ రౌడీలతో హైదరాబాద్ నగరాన్ని చుట్టుపక్కల ఏరియాలో ఎంతో వేల లక్షల కోట్ల ఉన్న భూములు అప్పనంగా వాళ్ళకు అంటగట్టి రియల్ ఎస్టేట్ భూములు లేపి 2004, 2005, 2006, 2007 రియల్ ఎస్టేట్ రంగాన్ని చూసినట్టయితే ఎంతో అభివృద్ధి ప్రగతి సాధించిందని అప్పటి ఎకనామిక్ సర్వే అనేది మనకు తెలియజేస్తాను. అప్పటి ఎకనామిక్ సర్వే ప్రకారము వైఎస్ రాజశేఖర రెడ్డి హైదరాబాదులో ఉన్న ఎంతో విలువైన భూముల్ని కొల్లగొట్టినాడు, సీమాంధ్ర పాలకులకు ఇచ్చినాడు అనేది నీకు కూడా తెలుసు. అలా నువ్వు కూడా రియల్ ఎస్టేట్ చేసినావు. నువ్వు అప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా అప్పుడప్పుడే నీ తొలి అడుగులు వేసుకుంటూ నువ్వు భూ కబ్జా సూర్యుడిగా అభివృద్ధి చెందుతున్న టైంలో నువ్వు పావల పరకని జేబులు వేసుకుంటున్న రోజుల్లోని ఆ రోజుల కాలంలో నీకు గుర్తుండే ఉంటుంది రేవంత్ రెడ్డి గారు. వీరిద్దరు చేసింది ఏం లేదు. హైదరాబాద్ నగరాన్ని డెవలప్ చేసింది మన నిజాం గారు రాజు. ఆ తర్వాత హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీని పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేసి
ప్రపంచ స్థాయిలో ఐటీ రంగంలో ఉన్న ప్రతి కంపెనీ, ప్రతి గొప్ప గొప్ప కంపెనీలన్నీ కూడా ఇక్కడికి వచ్చి మన కొంగర కొనాలులో, అదేవిధంగా కొరియా దేశం వాళ్ళది, హాంకాంగ్ దేశం వాళ్ళది, అమెరికా దేశం వాళ్ళది, జపాన్, స్విట్జర్లాండ్, సింగపూర్ కంపెనీలు అన్నీ ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చింది ఎవరు? కేటీఆర్ గారు తీసుకొచ్చారు. ఈ కేటీఆర్ అనేటైనే ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మ్యాక్సిమం 1,50,00,000 పెట్టుబడుల పట్టుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయించిండు. ఆయన ఇక్కడ హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలలో ఐటీ కంపెనీలు, సిద్దిపేట కూడా ఐటీ కంపెనీలు, ఐటీ హబ్బులు, ఐటీ ఫార్మసీలు ఎన్నో ఉన్నాయి. నువ్వు అవన్నీ మర్చిపోయి కేసీఆర్ గారి పేరు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలని, కేసీఆర్ పేరును ఎక్కడ ఉత్తరించకుండా, కేసీఆర్ను చరిత్ర పుటంలో ఎక్కడ కూడా గొప్ప ముఖ్యమంత్రి కాదు, అవినీతి పరుడు, అతను ఏం చేయలేదని నువ్వు ఆయన మీద బురద జల్లితే చరిత్ర వక్రీకరించబడుతుందా? చరిత్రలా నువ్వు ఎంత బురద జల్లాలని చూసినా, బీఆర్ఎస్ నాయకుడైన అధినేత అయిన కేసీఆర్ పైన నువ్వు ఎంత జల్లాలని చూసినా, అది వర్షం పడితే ఆ వర్షానికి ఆ బురద కొట్టుకోబోతుంది, ఆ మనిషి ముఖం తేటగా కనిపిస్తుంది. అంతే తప్ప ఇక్కడ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఇంకా నీ బ్లడ్లో సీమాంధ్ర నాయకుల రక్తం ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఏనాడు కూడా నువ్వు జై తెలంగాణ అని ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొని నీవు ఏదో షార్ట్ కట్ వర్షన్లో నువ్వు ముఖ్యమంత్రి అయితే దాన్ని నిలుపుకో. నువ్వు ప్రజా సంక్షేమం గురించి ఆలోచించు, నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను దాని గురించి ఆలోచించు, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నా అన్న 6 గ్యారంటీ హామీల గురించి ఆలోచించు, గృహజ్యోతి గురించి 200 యూనిట్ల గురించి ఆలోచించు, ప్రతి మహిళకు 2,500 రూపాయల పెన్షన్ ఇచ్చే దాని గురించి ఆలోచించు. అలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఉన్నాయి. రైతు బీమా ఉన్నది, రైతు బంధు ఉన్నది, ఎన్నో రైతు రుణమాఫీ ఉన్నది. ఇవన్నీ మర్చిపోయి నువ్వు చంద్రబాబు ముచ్చట ముందటేసుకొని వైఎస్ రాజశేఖర రెడ్డి ముందటేసుకుంటే మా తెలంగాణ ప్రజలకు వల్ల ఉరిగేది ఏమున్నది మాకు అర్థం కాదు. వాళ్ళు పక్క రాష్ట్రం యొక్క మంత్రులు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వాళ్ళు మాకు ముఖ్యమంత్రిగా పరిపాలించాలి ఈ ప్రాంతాన్ని. ఇప్పుడు ఈ ప్రాంతంతో ఉన్న వాళ్ళ బంధమే దిగిపోయింది. ఇప్పుడు వాళ్ళతో మాకు ఏం ముచ్చట్లు, వాళ్ళతో ఏం పని? ఒక 420 గాడు చంద్రబాబు నాయుడు మొన్న వేండు 50 రోజులు జైల్లో ఉన్నాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ఆయన పెద్ద అవినీతి పడు, 1,00,000 కోట్లు దోసుకున్నాడని ఆ కాలంలో నీ సంబంధించిన ఈనాడు పత్రిక పేపర్ ఎన్నోసార్లు ఆర్టికల్ ప్రచురించింది. నువ్వు పచ్చ చొక్కాల దంట బట్టి, సీమాంధ్ర దంట బట్టి వాళ్ళ రక్తాన్ని ఒంట్లో చేసుకుంటా కుమారి ఆంటీ హోటల్ మీద పోలీసు వాళ్ళు న్యూసెన్స్ జరుగుతుందమ్మా, ఇక్కడ హోటల్ కాడ ఇంత క్రౌడ్ ఉన్నది, దీన్ని దూరమైన ప్రాంతంలో పెట్టుకో అని ఒక ప్రాంతాన్ని చూపిస్తే నువ్వు ఎమ్మెటే నైట్ డీజీపీ స్థాయి వ్యక్తికి నువ్వు ఫోన్ చేసి కుమార్ ఆంటీ హోటల్ని తీయకండి, కుమార్ ఆంటీ హోటల్ని అక్కడ ఉండేలాగా చూడండి, అక్కడ శాంతి భద్ర విఘాతం ఏర్పడకుండా ఆమెకు రక్షణ కల్పించానని నువ్వు కుమార్ ఆంటీ మీద ఉన్న శ్రద్ధ చూపించి ఆమెకు ఒక హోటల్ అడ్డ జాగా పెట్టుకోవడానికి ఆమెకు అంత సహాయం చేసిన నువ్వు ఈ రోజున 3 రోజుల కాంచెల్లి గురుకుల టీచర్స్ అమ్మాయిలందరూ కూడా వెళ్ళి అక్కడ హైదరాబాద్లో పాపము గురుకుల సొసైటీస్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తాను. వాళ్ళు ఏమని మాట్లాడతారు? డిజైడింగ్ ఆర్డర్లా పైనుండి ఏదైతే డిఎల్, జేఎల్, పీజీటీ, టీజీటీ స్థాయి టీచర్లను రిక్రూట్మెంట్ చేసుకుంటా రాశారు. నువ్వు నోటిఫికేషన్లు ఏమి ఇచ్చినావు? మాకు డిసైడింగ్ ఆర్డర్ ఇచ్చినావు, డిఎల్, జేఎల్ లేదా పీజీటీ, టీజీటీకి రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి ఫస్టే నువ్వు టీజీటీ, పీజీటీ, జేఎల్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ నేను రిక్రూట్మెంట్ చేస్తాను. ఇలా విధంగా చేస్తే మళ్ళా మిగిలిపోయిన పోస్టులల్లో మాకు ఇబ్బంది ఏర్పడుతుంది, అన్యాయం జరుగుతుంది. నువ్వు పైకి వెళ్ళి వస్తే ఎక్కడనన్నా డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా రాని వరకు జూనియర్ కాలేజీల అవకాశము, జూనియర్ దాంట్లో రాని వరకు పీజీటీ అవకాశం, పీజీటీ రాని వరకు టీజీటీ అవకాశం వస్తుందని పాపం వాళ్ళు అమ్మాయిలు పిల్లలను వదిలిపెట్టి భర్తలను వదిలిపెట్టి హైదరాబాద్లో పాపం వాళ్ళు ధర్నా నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఏమో కుమార్ ఆంటీ గురించి, కుమార్ ఆంటీ హోటల్ గురించి మాట్లాడతావు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇది కరెక్టా? తెలంగాణ సమాజం పైన, తెలంగాణ రాష్ట్రం మీదేమో సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నా, మీరు ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజల పైననేమో సొంత తల్లి ప్రేమ చూపిస్తాను. మీరు అంటే వీళ్ళు సౌతి పిల్లలు, వాళ్ళ సొంత తోబుట్టు తల్లి పిల్లల? ఇదేనా నేను ఎన్నుకున్నది? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారా నిన్ను? చంద్రబాబు నాయుడు ప్రజలు ఎన్నుకున్నారా? వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఎన్నుకున్నారా నిన్ను ఎన్నుకునే తెలంగాణ సమాజంలోని యావత్తు ప్రజానికం నిన్ను ఎన్నుకున్నారు. నిన్ను ఎన్నుకున్నది ఏకో వర్గానికి చెందిన వారుగా నిరుద్యోగులు ఎన్నుకున్నారు, రైతులు ఎన్నుకున్నారు, మహిళలు ఎన్నుకున్నారు, యువతులు ఎన్నుకున్నారు, యూత్ ఎన్నుకున్నారు, అన్ని సకల వర్గాల ప్రజలు ఎన్నుకుంటే ఆ కుర్చీలో నువ్వు కూర్చున్నావు. ఈ రోజున కుర్చీలో కూర్చున్న ముందు నువ్వు మాట్లాడిన మాటలేంటి? కుర్చీలో ఎక్కిన తర్వాత నువ్వు ఆదమర్చి నీ పొలిటికల్ రాజకీయ విషయాలపైన ఫోకస్ పెట్టేది ఏంటి? నువ్వు ఔటర్ రింగ్ రోడ్ ఎవరికి యూజ్? అది ఎవరికి యూజ్? హైదరాబాద్ పట్టణ వాసులకు యూజ్. ఇక్కడ గ్రామీణ మారుమూల ప్రాంతాలలో, ములుగు జిల్లాలో ఉన్న గ్రామీణ
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు అవసరం ఉన్నదా? ఆదిలాబాద్ జిల్లాలో గ్రామీణ ప్రాంతాలలో ఉన్న బిడ్డలకు అవసరం ఉన్నదా? లేకపోతే అక్కడ నాగూర్ కర్నూలులోని నల్లమల్ల కొండల్లో అడవుల్లో ఉన్న బిడ్డలకు అవసరం ఉన్నదా? హైదరాబాద్ రాష్ట్రంలో నువ్వు ఇలాంటి ప్రాజెక్టులు పట్టకస్తే ఆ ప్రాజెక్టుల పైన కమిషన్లు రూపాయలు పావలాలు సంపాదించుకోవచ్చు అనే కదా మీ దురుద్దేశం ఇక్కడ ఏర్పడేది. ఇలాంటి మాటలు మాట్లాడితే ఇక వీళ్ళకి మండుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడుతారు. తక్షణమే మీరు పాలన మీద ఫోకస్ చేయండి. ఆ డిఎస్సి ఇస్తానని ఊరిస్తాను, డిఎస్సి ఊసేయలేదు, టెట్ ఊసేయలేదు, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 హాస్టల్ వెరిఫైర్ ఆగిపోయిన పరీక్షల డేట్లు ఇంతవరకు మీరు ప్రకటించాలి. ఇవన్నీ పనులు పక్కన పెట్టేసుకొని చంద్రబాబు నాయుడు కాలంలో హైదరాబాద్ రాష్ట్రం అభివృద్ధి చెందింది, ఇది ప్రపంచంలో అన్ని దేశాలు చంద్రబాబు నాయుడు కాలుకు బల్పం కట్టుకొని తిరిగి మొత్తం ఇన్వెస్టర్లను పట్టుకొచ్చి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ను అద్దం లెక్క మెరిపించిండు. ఎవడే అద్దం లెక్క మెరిపించింది? చంద్రబాబు నాయుడు చేయబట్టి మొత్తము అక్కడ వరల్డ్ బ్యాంక్ దగ్గర హైదరాబాద్ రాష్ట్రాన్ని, హైదరాబాదు జిల్లాను కూదబెట్టిండు. హైదరాబాద్ జిల్లాను తెలంగాణ ప్రజలు కూదబెట్టి వరల్డ్ బ్యాంక్ దగ్గర అప్పు పట్టుకొచ్చి విజన్ 2020 అని తీసుకొచ్చి జన్మభూమి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆ కాలంలోనే 50,000 కోట్ల రూపాయల స్కామ్ చేసిండు నీ చంద్రబాబు నాయుడు. ఇదంతా ఆదామర్చినాను. చంద్రబాబు నాయుడు నీకు ఏదో టికెట్ ఇచ్చి నీకు ఒక ఎమ్మెల్యేగా రాజకీయ భవిష్యత్తు ఇస్తే నీకు ఆయన గాడ్ ఫాదర్ అయిపోయాడు, ఆయన నీకు దేవుడు అయిపోయాడు. ఆయన గురించి మాట్లాడిన అవసరం మా తెలంగాణ ప్రజలకు లేదు. ఆ బొల్లిగాని విషయం వేసుకొని నీ కాంగ్రెస్ ప్రభుత్వం 2018 ఎలక్షన్స్కి వస్తే చెప్పందుకొని చంపితే ఆ బొల్లిగాడు వెళ్ళిపోయాడు ఆంధ్రప్రదేశ్కి. ఇంకా మాకు తెలంగాణ ప్రజలకు మర్చిపోలే. ఆంధ్రోళ్ళు తెలంగాణ ప్రజలను ఎంత విధాలుగా పీడించారు, మా ఉద్యోగాలు దోసుకున్నారు, మా నీళ్లు దోసుకున్నారు, మాకు రావాల్సిన సంపద దోసుకున్నారని తెలంగాణ ప్రజలు ఇప్పటికి కూడా సీమాంధ్ర పాలకుల నాయకుల పైన కోపంతో ఉన్నారు. అందుకని షర్మిలమ్మని ఇక్కడికి వెళ్ళి ముల్లే మూట సదురుకొని నిలగొట్టింది. అందుకే కదా ఇప్పటికైనా నువ్వు నీ నోట సీమాంధ్ర మాట రాకుండా ఆపేసాయి. కేసీఆర్ గారు మీరు గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు మీ మీద యుద్ధానికి లేవబోతాడు. ఆయన ముసలైన పైన అయిపోయింది, బండకేజు కొట్టినాం, 4 కేజీ కొట్టినాం, బీఆర్ఎస్ చచ్చిపోయింది, బీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ని ప్రజలు నమ్మరంటాను కదా. కేసీఆర్ గారు యొక్క దమ్ము సత్తా ఏందో రేవంత్ రెడ్డి నీకు తెలియదు. నువ్వు ఇంకా బాతు బచ్చా చిన్న పిల్లగానివి. కేసీఆర్ వయసులా కేసీఆర్ చేసిన రాజకీయాలు, కేసీఆర్ చేసిన వ్యూహాలు నీకు తెలుసా? కేసీఆర్ గారు ఇప్పుడు నీళ్ళ యుద్ధంతో ముందర రాబోతాను. నీళ్ళ పోరు ఆయన తీసుకున్న కాజు, నీళ్ళ పోరు ఆయన తీసుకున్న ఎజెండా నీళ్ళ పోరు. నీళ్ళ పోరుతోని ఇప్పుడు హైదరాబాద్లోనే, హైదరాబాద్ జిల్లాలో, హైదరాబాద్ సిటీలో మెయిన్ ప్రాంతంలో నీళ్ళ పోరు పైన ఒక పెద్ద భారీ బహిరంగ సభ పెట్టబోతున్నాడు. గోదావరి కృష్ణ జలాలలో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని తన గొంతుకగా తెలంగాణ ప్రజల పక్షాన ఉండి తెలంగాణ ప్రజల పక్షాన ఉండి ఢిల్లీ వరకు తన వాయిస్ వినిపించబోతాడు. ఢిల్లీలోని జలశక్తి కేంద్ర మంత్రి మండలికి గజగజలాడబోతాడు. ఇప్పుడు చూడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఎలాంటి ఫైట్ చేయబోతున్నాడు. నీళ్ళ కోసము కృష్ణా నది జలాలు, గోదావరి నది జలాలపైన కట్టిన ప్రాజెక్టులు ఎంత ఆగమైపోతాయి. రైతన్నలకు ఇప్పుడు నీళ్లు లేక వాళ్ళ పొలాలు ఎండిపోతాయి. నల్గొండ భూములు అయితే బీడు పడిపోతాయి. నల్గొండలో అయితే కరెంటు పవర్ కట్ అయిపోయింది. నీళ్లు వస్తలు వాళ్ళకు పంట పెట్టుబడి సహాయమైన రైతు బంధు ఆగమైపోతుంది. కృష్ణా నది మీద కట్టిన మన నాగార్జున సాగర్ డ్యాము ప్రాజెక్టు ఆగమైపోతుంది. దానికి రావాల్సిన నిధులు, దానికి రావాల్సిన నీళ్ళ వాటర్ వస్తలేదు. గోదావరి పైన కట్టిన ప్రాజెక్టులు అన్నీ కూడా ఆగమైపోతాయి. నీ దయ వలన ఏది కూడా ఇంతవరకు నువ్వు రిపేర్ చేపిస్తావు. మేడిగడ్డ రిపేర్ చేపిస్తావు, సుధిల్ల రిపేర్ చేపిస్తావు, అన్నారం బ్యారేజ్ రిపేర్ చేపిస్తావు. గత పాలకులు మిస్టేకులు చేసినలా అంటే మిస్టేకులు కాదు, వాళ్ళు కట్టిన కట్టడాలల్లా పగుళ్ళు ఏర్పడతాయి. ఒకడు కొత్త ఇల్లు కట్టుకుంటే ఖచ్చితంగా క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ వచ్చినంత మాత్రాన వాడు ఇల్లు కూలగొట్టుకుంటాడా? ఆ ఇల్లులో క్రాక్స్ వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఏ రూమ్లలో ఇల్లు కట్టుకున్న రూమ్లో ఇల్లులలో క్రాక్స్ వస్తే దానికి పుట్టి పెట్టేవాడు పెయింట్ ఎక్కించుకొని దాన్ని అద్దంలా చేసుకుంటాడు. నువ్వు అంతేగాని నువ్వు కేసీఆర్ మీద బురద చల్లాలని చెప్పేసి ఇంత పెద్ద సమాజంలో, ఇంత పెద్ద వ్యవస్థలో ఖచ్చితంగా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కొన్ని పొరపాట్లు ఉంటాయి. అంత పొరపాట్లు అంత మాత్రాన వ్యవస్థను నువ్వు తప్పు పట్టేస్తావా? వ్యవస్థను తప్పు ఇప్పుడు నీ పాలన స్టార్ట్ అయ్యి 3 నెలలు కూడా అవుతలేదు కదా, 76 రోజులు అవుతుంది కదా. ఇప్పుడు నీ పాలనలో మిస్టేకులు జరిగాయా? మరి మీ మంత్రి గారే ఒక ఆమె పేరు వచ్చింది, మీ మంత్రి గారు, మీ లేడీ మంత్రి గారు, మీ మహిళా మంత్రి గారి లారీలే మీ పోలీసు వాళ్ళే పట్టుకున్నారట. అవి నైటే మాయమైపోయినాయట లారీలు. పోలీసుల హ్యాండ్ఓవర్లో, పోలీసుల పరారీలో ఉన్న 7 లారీలు మాయమైపోతాయట. ఆ 7 లారీల పైన రేవంత్ రెడ్డి గారి బొమ్మ ఉంటుందట అద్దానికి.
రేవంత్ రెడ్డి గారి బొమ్మ స్టిక్కర్ అంటించుకున్న 7 లారీలు అంటే రేవంత్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని ఇసుక దందా చేస్తారన్నమాట. ఇప్పుడు ఇసుక దందా చేసి అంతర్రాష్ట్రాల బిజినెస్గా మారిపోయింది. అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ రాష్ట్రంలో గోదావరి రాష్ట్ర పరివాహ ప్రాంతంలో దొరికే ఇసుక చాలా వాల్యుబుల్ అయింది. ఇది ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్కు, ఒరిస్సాకు ఇక్కడ నుంచి తీసుకుపోయి అమ్ముకుంటారు ఎక్కువ రేట్ల. అక్కడ మన చెక్ పోస్ట్ దాటించే క్రమంలో రేవంత్ రెడ్డి గారి ఫోటో ఆ లారీలకు ఉంటే ఓహో పలాని ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఫోటో ఇది అంటే వారికి సంబంధించిన లారీలని అక్కడ ఉన్న చెక్ పోస్ట్లో ఉన్న పోలీసు వాళ్ళు వదిలిపెడతారని మీ ఉద్దేశం. ఇలాంటి అపవాదులు మీరు ఫస్ట్ ఆదిలోనే చిన్నగా మీ గవర్నమెంట్ ఇప్పుడిప్పుడే బాల్యం నుండి యవ్వన దశకు వస్తున్న టైంలోనే బయటపడతానే మీ మంత్రి గారి మీద. మీ మంత్రి గారు పిఏనే మొత్తము సంచులు ఎత్తుకొని ఉరుకుతాడట. వీడియోలలో కనిపించులు అందరు చూసిలు, సోషల్ మీడియాలో బాగా మొత్తం రన్ అయిపోయి వైరల్ అయిపోయినాయి వీడియోలు. అలాంటి టైంలో పోలీసులు అండవారులో ఉన్న 7 లారీలు మిస్సింగ్ అయిపోతాయి. మంత్రి గారు పిఏ కనిపించిన పిఏ సమాధానం చెప్పాడు, మంత్రి గారు సమాధానం చెప్పాడు. మీరు పైకి వెళ్ళి హైదరాబాద్లోని ప్రజాభవన్ నుండి మీ మంత్రి గారు ఫోన్ చేసి ఆ విషయాల మీద మీరు మాట్లాడకండి, మీరు మౌనంగా ఉండండి, ఇదే సమస్య 4-3 రోజులు ప్రజలు మాట్లాడుకుంటారు, సోషల్ మీడియా రన్ అవుతుంది, సమస్య సద్మనిగిపోతుంది, ప్రభుత్వంకు బ్యాన్ నేమ్ తెవకండి అని చెప్పేసి మీరు చెప్పుకున్నారని చెప్పేసి సోషల్ మీడియాలల్లా, మెయిన్ స్ట్రీమ్ మీడియాలల్లా, వార్తాపత్రికలు వస్తుంది కదా రేవంత్ రెడ్డి గారు. ఏమేమో మంచి పనులు, బీఆర్ఎస్ వాళ్ళు చేసిందేమో చెడ్డ పనులు, అంతే ఉంటుంది కదా. ఇప్పుడు ఒక ఏళ్ళు మీకు చూపించుకుంటే 4 ఏళ్ళు మీకు కనబడతాయి కదా. మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి రేవంత్ రెడ్డి గారు చూపించిన ప్రాజెక్టులోని ఏదైతే మేడిగడ్డ ప్రాజెక్ట్ డ్యామేజ్ విషయం, కాళేశ్వరంలోని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీరు అసెంబ్లీలో చూపిస్తున్నప్పుడు హరీష్ రావు గారు లేచి మీకు కౌంటర్ల మీద కౌంటర్లు ఇచ్చుకుంటా సబ్జెక్టు వివరించి చెప్తా అంటే మీరు తట్టుకోలేక వేరే నిజాలు చెప్తే మీకు మంట, నిజాలు మీరు మాట్లాడదు. నిన్న జమ్మికుంటాలా పాపం మీ కాంగ్రెస్ వాళ్ళే కౌన్సిలర్ మీద దాడి చేశారు. ఏంది పరిస్థితి? ఒక కౌన్సిలర్ ఒక అబ్బాయి మీద దాడి చేసిన ఒక అతని పైన తలకాయ పగిలిపోయింది. ఏంది పరిస్థితి? ఇది మనము మానవ సమాజంలో ఉంటానమా, మృగాల సమాజంలో ఉంటానమా? అరే బీఆర్ఎస్ఏ నియంత పాలన చేస్తుంది, కాంగ్రెస్ వాళ్ళు మంచోళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ పట్టుకొచ్చి పెడితే కాంగ్రెస్ అంతకంటే దరిద్రంగా మొత్తం నియంత పాలన ఎక్కడ చూసినా రౌడీ రాజ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు మా సామాన్య ప్రజలకు ఇక్కడ మనుగడ సాగేదంతా ఉందా రక్షణ? రేవంత్ రెడ్డి గారు తక్షణమే మీరు ఏది ఉన్నా కానీ ప్రజల మీద, ప్రజా పాలన మీద, మీరు పాలన మీద ఫోకస్ చేయండి. గత పాలకులు వాళ్ళు ఇక్కడికి వెళ్ళిపోయిన 3 మూట చదువుకొని పోయిన గురించి మాట్లాడకండి. మీరు మహిళలకు ఇస్తానన్న 2,500 రూపాయలు ప్రతి మహిళకి ఇవ్వాలి. గృహజ్యోతి కింద 200 యూనిట్లు కరెంటు ఖచ్చితంగా ఇవ్వాలి. ఉచిత గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు మీరు ఇవ్వాలి. అంతే తప్ప వేరే విషయాల మీద ఫోకస్ చేయకండి. తక్షణమే ఎగ్జామ్ డేట్లు ప్రకటించబడి ఆగిపోయినాయి. అంతకుముందు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయిన పరీక్షల డేట్లు ఎమ్మటే ప్రకటించాలి. అది గ్రూప్ 3, గ్రూప్ 2, హాస్టల్ వెల్ఫేర్, ఇంకా 15 ఎగ్జామ్స్ ఉన్నాయి. అవన్నీ మీరు తక్షణం ప్రకటించాలి. మెగా డిఎస్సి 11,000తో కాదు 25,000తో వేయండి. అదేవిధంగా మీరు ఇచ్చిన గ్రూప్ 1లో 61 పోస్టులు మీరు కలిపిర్రు. 61 పోస్టులు కాదు ఇంకో 500 పోస్టులు యాడ్ చేసి 1,601 పోస్టులతో గ్రూప్ 1 రిలీజ్ చేయండి. గ్రూప్ 2 2,500తో రిలీజ్ చేయాలని నిరుద్యోగులు ఇక్కడ నా ఛానల్ పక్షాన మిమ్మల్ని అభ్యర్థిస్తుర్రు, రిక్వెస్ట్ చేస్తుర్రు. దీన్ని ఖచ్చితంగా మీరు కన్సిడర్ చేయాలన్నదే మా ఛానల్ ఒక ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.